అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 25. అంజు హాస్టల్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్‌కి వెళ్దామనుకున్న అంజు హర్ష ఇచ్చిన రికార్డ్స్, తన పెండింగ్ వర్క్ చూడగానే చల్లబడుతుంది. అంజలి, ఇవన్నీ నేను ఎప్పటికి రాస్తానో ఏంటో. కనీసం ఇంత కూడా జాలి లేకుండా 2 రికార్డ్స్ రేపటి వరకు సబ్మిట్ చేయాలని చెప్పాడు. ఒక్కరోజు టైం కూడా ఇవ్వలేదు. ఛీ, సైకో ఫెలో అని గునుక్కుంటూ రెస్టారెంట్ వెళ్ళడం వీలు కాక ఆ రోజు వెళ్ళదు అంజలి. ముందు రోజు నైట్ 10 అవుతుండగా హాస్పిటల్లో ఉన్న హేమంత్ దగ్గరికి వచ్చి తన మొబైల్లో వీడియో చూపిస్తూ ఉంటాడు సాగర్. ఆ వీడియో చూడగానే హేమంత్ కళ్ళు పెద్దవై ఫేస్లో కన్నింగ్ స్మైల్ వస్తుంది. రేయ్, దాన్ని ఎలాగైనా నా పక్కలోకి తెచ్చుకోవాలి అని ప్లాన్ వేస్తే అది దాని బాయ్ ఫ్రెండ్ని నా మీదకి ఉసిగొలిపి నన్ను బెడ్కి అంకితం చేసింది. నన్ను ఇలా చేసిన దాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు క్షమించను. నా ముందు పెద్ద పతివ్రతలాగా ఫోర్స్ కొట్టి వాడితో కులుకుతుంది. అంజలి, నిన్ను వదలనే, ఎలాగైనా నీ మీద పగ సాధిస్తాను అంటూ వాడి పగనంతా మాటల్లో తీర్చుకున్నాడు. నువ్వు అనుకున్నావు బాబాయ్, నేను నీ కోరికని నెరవేరుస్తాను. నా పక్కలోకి వచ్చేలా చేసుకుంటాను. నువ్వు నెరవేర్చుకోలేని నీ కోరికను నేను తీరుస్తాను అంటూ ఇద్దరు సాడిస్ట్ స్మైల్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్టర్డే నైట్ 8 అవుతుండగా మన అంజు బేబీ హర్షబాబు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు క్లోజ్గా ఉన్న వీడియో ఫొటోస్ తీస్తాడు సాగర్. వాటిని మొబైల్లో బంధించి, హర్ష, నీ మీద నా పగ ఎలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ అక్కడి నుండి హేమంత్ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. ఇక ఇక్కడ అంజు రికార్డ్స్ ఫినిష్ చేసి పడుకునేసరికి 3 అవుతుంది. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో మార్నింగ్ మెలకువ రాదు అంజుకి. సుషి అంజు దగ్గరికి వచ్చి అంజు అంజు అంటూ లేపుతూ ఉంటుంది. కాలేజ్కి టైం అవుతుంది కదా, త్వరగా వెళ్దాం అని అనగానే అయ్యో అవునా అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళిపోతారు. రికార్డ్స్ ఇద్దామని బాబుని వెతుకుతూ ఉంటుంది పాప. కానీ కనపడడే. ఇక చేసేది లేక క్లాస్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు హర్ష కాలేజ్కి రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది అంజు. హమ్మయ్య, ఈరోజు ఒక్కరోజు వాడి టార్చర్ నుండి విముక్తి దొరికింది అని అనుకుంటూ ఆ రోజు క్లాసెస్ అన్నీ శ్రద్ధగా విని లంచ్ టైంలో నిత్య వస్తే రికార్డ్స్ని వాళ్ళ అన్నయ్యకి ఇవ్వమని చెప్పి కాలేజ్ టైం అయిపోవడంతో హాస్టల్కి బయలుదేరుతారు. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళక చాలా రోజులు అవుతుండడంతో ఆ రోజు వెళ్ళాలని నిర్ణయించుకొని ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి బయలుదేరుతుంది అంజు. జాబ్ ఉందో ఊడిందో అనుకుంటూ వెళ్తుంది. ఎదురుగా చూసి షాక్ అవుతుంది. బేబీ, ఈ మధ్యలో అంజు బేబీకి షాక్లు తగలటం కామన్ అయిపోయాయి. హెచ్ఏవి రెస్టారెంట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో సిల్వర్ కలర్లో రెస్టారెంట్ పేరు చూసి, ఏంటిది, నేను ఎప్పటికీ వచ్చే రెస్టారెంట్ ఇదేనా అని తన కళ్ళను తనే నమ్మలేకుండా ఉంటుంది అంజుకి. అందులో పనిచేసే వర్కర్ అంజు దగ్గరికి వచ్చి, అంజలి, ఇక్కడేం చేస్తున్నావు, లోపలికి పద అంటుంది. నా జాబ్ ఉందా ఊడిందా అంటుంది. నీ జాబ్ ఎక్కడికి పోలేదు, నీతో పాటు మా జాబులు కూడా ఎక్కడికి పోలేదు. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా, మా అందరికీ శాలరీలు కూడా పెంచారు. అవునా, ఈ రెస్టారెంట్ ఎవరిదో చెప్పలేదు కదా, మొన్న నిన్ను సేవ్ చేశాడు చూడు, ఆ సారే ఈ రెస్టారెంట్ని కొన్నారు. ఆ హేమంత్ గాని పీడ పోయింది. మా అందరికీ కూడా శాలరీలు పెంచాడు. రెస్టారెంట్ రూపురేఖలు కూడా మార్చేశాడు ఆ సార్. చాలా మంచివారు అని అనుకుంటూ తనని లోపలికి తీసుకెళ్తుంది. సుబ్బు అంజలిని చూసి దగ్గరికి వచ్చి, ఎలా ఉంది అంజు అని అడుగుతాడు. హా అన్నయ్య, పర్వాలేదు అంటుంది. నా ప్లేస్ ఎక్కడో చెబితే వెళ్తానన్నయ్య అనగానే, కింద అందరూ సెట్ అయిపోయారు అంజు, నీ సెక్షన్ పైన ఉంది వెళ్ళు అని అనగానే ఆ హేమంత్ గాని పీడ పోయింది అనుకొని హ్యాపీగా తన వర్క్ పైన అలర్ట్ చేయడంతో వెళ్తుంది అంజలి. అంజలి, ఇక్కడే నువ్వు వర్క్ చేయాల్సింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందులో పనిచేసే వర్కర్. అంజు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అటువైపు తిరిగి ల్యాపీలో బిజీగా ఉన్న కటౌట్ని చూసి సార్ అని పిలుస్తుంది. తన పిలుపుకు ఇటువైపు తిరుగుతాడు. నువ్వా, నువ్వేంటిక్కడ అని షాక్ అవుతుంది. బేబీ, నా రెస్టారెంట్లో నేనుండగా ఇంకెవరుంటారు అని కళ్ళెగరేస్తాడు. ఎవరు, హర్షబాబు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదు అన్నట్లు నేను ఎక్కడికి వెళ్ళినా శనిలాగా పట్టుకుంటున్నాడు అని తిట్టుకుంటూ, ఏంటి షాక్ అవుతున్నావా అంటాడు. తమరు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ షాకింగ్లు నాకు రొటీన్ అయిపోయాయి.
అయితే ట్విస్టులు కావాలా బేబీ? ఇస్తాను. నువ్వు అంత ముచ్చట పడితే ఇవ్వకుండా ఎలా ఉంటాను అంటాడు. బాబోయ్! ఇప్పటి వరకు నువ్విచ్చే షాక్లకు నా హార్ట్ పేలిపోయేలాగా ఉంది. ఇంకా ట్విస్టులెందుకు బాబూ? నాకేం అవసరం లేదు. నీ దగ్గరే ఉంచుకో. అయినా నేను ఇక్కడ వర్క్ చేయను. జాబ్కి రిజైన్ చేస్తున్నాను. అవునా? అయితే ఈ పేపర్ చూసి ఆ మాట చెప్పు అని తన చేతిలో కొన్ని పేపర్స్ పెడతాడు. వాటిని చూసిన అంజు బేబీ కళ్ళు బాతుగుడ్లలా మారుతాయి. చీటర్వి నువ్వు. నీకు ఆ హేమంత్ గాడికి తేడా ఏముంది? అరే మ్యాటర్ అలా రాయలేదని బాధపడుతున్నావా పాపా? ఎలా రాస్తే ఏంటి? మీ మగాళ్ళంతా అంతే. మనసుతో పని ఉండదు, శరీరం మాత్రమే కావాలి అని ఆ పేపర్ని చించుతూ ఉండగా 2 చేతులు గోడకి లాక్ అవుతాయి. నువ్వు చించితే మాత్రం నా దగ్గర ఒరిజినల్ వేరే ఉంది. నేను పర్మినెంట్గా నీ దగ్గర పిఏగా ఉండాలా? నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోలేదని నా మీద పగ ఇలా తీర్చుకుంటున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నేను నీ దగ్గరికి రాను. నా ఫ్యామిలీని వదిలి అసలే రాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్న అంజు మాటలకి హర్ష కళ్ళు మిర్చిలా ఎర్రగా మారతాయి. వెంటనే తన బుగ్గలు హర్ష చేతిలో చిక్కి, నీకు మామూలు పొగరు లేదే, చాలానే ఉంది. ఆ పొగరే నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నా ముందే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని గద్దించాడు హర్ష. ఐ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు ఎంత గింజుకున్నా నా నుండి తప్పించుకోలేవు. పాతాళంలో ఉన్న నా దగ్గరికి ఎలా చేర్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు పిచ్చి పిచ్చి ఆశలన్నీ నీ మైండ్లో నుండి పెట్టుకోకుండా నాకు సేవలు చెయ్యు. నీకు తప్పదు, నన్ను భరించాలి అని తన వేలితో ముడుచుకున్న అంజు పెదవులను రాస్తూ నాలుకతో లిక్ చేసి చిన్న పెక్కిచ్చి వదిలాడు. అంజు ఏడుస్తూ కళ్ళనీళ్లతో సైలెంట్గా ఉండడం చూసి, హా, నాకు ఇదే కావాలి. నేను ఏం చేసినా నోరు మూసుకొని ఉండాలి. కాదని నీ పొగరు చూపించావనుకో, నా అంత తిక్కలోడుండడు. నేను వర్క్ చేసేటప్పుడు నా పిఏవి, నాకు ఆకలైనప్పుడు వండి పెట్టే కుక్వి, నాకు వడ్డించే సర్వర్వి, నాకు ఏ టైంలో ఏం ఇవ్వాలో ఏం కావాలో చూసుకునే పని మనిషివి. దట్స్ ఇట్ అని ఈవిల్ లుక్తో చెబుతాడు. నీకు వర్క్ తగ్గ శాలరీ ఉంటుంది. నేను ఎవరి కష్టాన్ని ఏముంచుకోను. నీ జీతానికి తగ్గ పనిని డెడికేషన్తో చేయాలి. చేస్తావా అని వాయిస్ రేస్ చేసి అడుగుతాడు. అంజు సైలెంట్గా ఉండడంతో నీ సైలెంట్ నాకు సమాధానం ఇచ్చింది. అందుకే అందరి అప్పు తీర్చేసి నీ ఒక్కదానిని అప్పుని ఉంచేశాను. అది క్లియర్ అయ్యే వరకు నువ్వు నా దగ్గర పిఏగా పని చేయాల్సిందే, విత్ ఇంట్రెస్ట్తో సహా. అప్పుడు నీకు విముక్తి ఇస్తాను. ఓన్లీ ఈ జాబ్ వరకే విముక్తి, నీ లైఫ్కి కాదు అని తన దగ్గరికి వచ్చి, పెళ్ళికి ముందు నా ఇష్టాలు ఏంటో అన్నీ నీకు నేర్పిస్తాను. పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, ఓకే అని తన మెడ మీద ముద్దు పెట్టి, నీ దగ్గర నుండి నో అనే ఆన్సర్ రాకూడదు. అది మౌనమైనా సరే ఎస్ అనే రావాలి అని నుదుటిన ముద్దు పెట్టి, నాకు బాగా ఆకలిగా ఉంది. నీ చేతితో వేడివేడిగా ఏదైనా చేసి తీసుకురాపో. కిచెన్ రైట్ సైడ్లో ఉంది, వెళ్ళు. అది మన ఇద్దరిది మాత్రమే. హర్ష అలా అనగానే చురుగ్గా చూసింది అంజు. అబ్బా అలా చూడకే, వెరీ హాట్. అలా చూస్తుంటే నా సైకోయిజం కూడా మర్చిపోతాను. నువ్వు ఎలా చూసినా నేను కనికరించను, కానీ వెళ్ళు, చెప్పిన పని చెయ్యి అని అంటాడు. నీకు కావలసిన గ్రాసరీ అంతా అక్కడే ఉంది, వెళ్ళి వేడివేడిగా ఏదైనా ఫుడ్ని ప్రిపేర్ చేసి 15 మినిట్స్లో నా టేబుల్ మీద ఉండాలి అని అనగానే అంజలి అతడితో మాట్లాడి అతని కోపానికి బలవ్వడం తప్ప ఏం లాభం లేదు అనుకొని సైలెంట్గా అక్కడి నుండి వెళ్తుండగా, ఏం కావాలి అని అడగవా అంటాడు హస్కీగా. అంజు ఇతనితో మాట్లాడి అతనిని రెచ్చగొట్టడం మంచిది కాదు. వీలైనంత తక్కువ మాట్లాడుతూ సౌమ్యంగా అతనికి సమాధానం చెబుతూ, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఎలా ఉంటారో అలాగే ఉండాలి అని అనుకుంటుంది. నేను 2 గంటలు ఈయన గారిని భరిస్తే చాలు. వాడితో గొడవ పెట్టుకొని నా మైండ్ని పాడు చేసుకోవడం ఎందుకు? అయినా నేను ఇక్కడ పనిచేస్తున్నాను, అతడు శాలరీ ఇస్తున్నాడు. కాకపోతే వీడొక్కడికే సర్వెంట్ని అని అనుకొని ఏం కావాలి అంటుంది నెమ్మదిగా. నువ్వే కావాలి. నిన్ను నువ్వు ఇచ్చుకుంటావా? డోర్కి అడ్డంగా నిలబడి అడుగుతాడు. సైలెంట్గా వింటుందే తప్ప సమాధానం చెప్పట్లేదు. నువ్వు నార్మల్ డ్రెస్లోనే ఇంత బాగున్నావు అంటే ఇంకా కాస్ట్లీ డ్రెస్సెస్ వేస్తే చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో అంటాడు. మనసు మంచిదైతే చూసే చూపు కూడా మంచిదవుతుంది అంటుంది. ఏం కావాలో చెప్పండి అంటుంది అక్కడ నుండి బయటపడాలని. రెస్పెక్ట్ ఏది అంటాడు కళ్ళెగరేస్తూ.
ఏం కావాలో చెప్పండి సార్ అంటుంది సాగదీస్తూ. అది అలా రా దారికి, వేడివేడిగా నీ ఇష్టం, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యు అని అంటాడు. తమరు పక్కకు జరిగితే చేస్తాను అంటూ ఒక తోపు తోస్తూ వెళ్ళిపోతుంది అంజలి. బాబు నవ్వుకుంటూ తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. అంజు బేబీ కిచెన్లోకి వెళ్ళగానే కళ్ళు పెద్దవవుతాయి. అది కిచెనా లేక ఇంకేదైనా అన్నట్లో ఉంది ఆ కిచెన్. ఫుల్ పాష్ బ్యూటిఫుల్ మాడ్యులర్ కిచెన్. అంజు అతనికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రిచ్ పీపుల్ ఏం తింటారో అర్థం కాక మొబైల్ ఆన్ చేసి చూస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ అది ఈజీగా ఉండడంతో ఫ్రిడ్జ్లో నుండి బ్రెడ్, ఎగ్స్, పక్కన వెజిటేబుల్స్ కనబడడంతో అవన్నీ తీసుకొని దగ్గరగా పెట్టుకొని ఎగ్స్ బ్రేక్ చేసి అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, అందులోకి కావాల్సినవి అన్నీ వేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసి అన్ని వెజ్జీస్ కట్ చేసి హాట్గా సూప్ చేసి ఆనియన్స్, లెమన్తో గార్నిష్ చేసి పక్కన జ్యూస్ గ్లాస్ పెట్టి తీసుకెళ్ళి సార్ రూమ్లోకి వెళ్తుంది. సార్ ఫోన్లో చాలా బిజీగా ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టుకి సంబంధించిన మెయిల్ నాకు సెండ్ చేయండి. మే ఐ కమిన్ సార్ అంటుంది. కాల్ మాట్లాడుతూ రమ్మన్నట్లు కళ్ళు మూసి తెరుస్తాడు. అంజు లోపలికి వచ్చి హర్ష ముందు తీసుకొచ్చిన ప్లేట్ని పెడుతుంది. బాబు అంజు పాపని అబ్జర్వ్ చేస్తూ కాల్ ఫాస్ట్గా మాట్లాడి కట్ చేస్తాడు. ఏం తెచ్చావు నా కోసం అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని నాప్కిన్తో తుడుచుకుంటూ అడుగుతాడు. మీరు ఏం తింటారు? నాకు తెలియదు, నాకు తెలిసింది వచ్చింది చేశాను అని తన ముందు బ్రెడ్ ఆమ్లెట్ విత్ సూప్ విత్ ఆల్ వెజ్జీస్, జ్యూస్ గ్లాస్, వాటర్ గ్లాస్ పెట్టి పక్కన నిలబడుతుంది. పాప ఏం చేసినా పర్ఫెక్షన్తో చేస్తుంది. బాబు బ్రెడ్ ఆమ్లెట్ నోట్లో పెట్టగానే వావ్ సూపర్బ్, నువ్వు కూడా టేస్ట్ చేయి అంటాడు. అంతా అదృష్టం నాకొద్దు, మీరే తినండి అంటుంది. నేను ఏం చెప్పాను? నా మాటకి నో చెప్పకూడదని చెప్పాను కదా, మూసుకొని తిను అని హర్ష ఆఫ్ తిని అంజుకి ఆఫ్ ఇస్తాడు. ఇక బాబు కోపానికి బలి కావద్దు అని సైలెంట్గా తింటుంది. సూప్, హో వాసనకే నోరూరిపోతుంది, ఐ లైక్ ఇట్ అంటూ స్పూన్తో తీసుకుని ఫాస్ట్గా టేస్ట్ తెలియక ముందే 2-3 స్పూన్స్ పెట్టుకోగానే బాబుకి ఒక్కసారిగా పట్టపగలు చుక్కలు కనబడతాయి. కారంతో కళ్ళు మిర్చిగా ఎర్రగా మారి నోట్లో నుండి చెవుల్లో నుండి పొగలు వచ్చేస్తున్నాయి. ఇందులో ఏం కలిపావే రాక్షసి, ఇట్స్ సో స్పైసీ అంటూ అరుస్తాడు. కారంతో చెమటలు పట్టేస్తున్నాయి హర్షకి. హా అంటూ అరుస్తూ ఉంటాడు. అంజుకి భయం వేసి అయ్యో ఏమైంది అంటుంది. వాటర్ అని అరుస్తాడు. బ్రెడ్ ఆమ్లెట్ తిని వాటర్ బాటిల్ని జ్యూస్ కూడా ఖాళీ చేసేస్తాడు హర్ష. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా లేకపోవడంతో లేవు అని చెబుతుంది. ఇందులో ఏం కలిపావే ఇంత కారంగా ఉంది అని బాగా అరుస్తూ ఉంటాడు. అంజు హర్షని అలా చూడగానే భయంతో చెమటలు పట్టేస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. నన్ను చంపాలని ప్లాన్ వేశావా అని అంటాడు. తలకి చేతులు పెట్టుకొని మంటకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది హర్షకి. అంజు హర్ష ఫేస్ చూడగానే ఫేస్ అంతా రెడ్గా మారిపోయింది. కళ్ళల్లో నుండి వాటర్ వస్తున్నాయి. నాలుక కూడా ఎర్రగా మారిపోయింది. తనని అలా చూస్తుంటే పై ప్రాణాలు పైనైపోతున్నాయి అంజలికి. అయ్యో సారీ, నేను ఎన్నడూ చేయలేదు, కారం ఎక్కువగా వేశానేమిటో అని ఒకసారి టేస్ట్ చేద్దామని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది. అంతే, కారం నశాలానికి అంటుతుంది. అయ్యో నేనన్నా కనీసం కొంచెం కారం ఎక్కువగా తింటాము, ఈ రిచ్ పీపుల్స్ అసలు వాళ్లకు కారం అనేదే తగలదు కదా అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక హర్షని అలా చూస్తుంటే ఫస్ట్ టైం బాధగా అనిపించింది అంజలికి. తన ఫేస్పై పడుతున్న స్వెట్ని చున్నీతో తుడుస్తూ ఉంది. మంట లోపల పుడుతుంటే బయట చెమటలు తుడిస్తే లోపల మంట ఎలా తగ్గుతుంది? ఇక చేసేది లేక తనకి ఏదో తట్టిన దానిలా హర్ష ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని తన పెదవులతో హర్ష పెదవులని గాఢంగా ముడివేస్తుంది. పాపం ఎటు తిరిగి పాపకే రివర్స్ కొడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.